ఈరోజు నా సందేశం యొక్క అంశము ద పవర్ ఆఫ్ సైట్, చూపులో ఉన్న శక్తి. ద పవర్ ఆఫ్ టంగ్ గూర్చి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. జీవ మరణములు నాలుక వశము అనే మాట యాకోబు పత్రికలో అయితే ఒక అధ్యాయంలో చాలా వచనాలు నాలుక కోసమే, మాటల కోసమే దైవజనుడైన యాకోబు భక్తుడు రాశారు. యాకోబు పత్రిక మూడవ అధ్యాయం చూసినట్లయితే ఈ నాలుక పాప ప్రపంచం అనే మాట ఉంటుంది. సో వీ ఆల్ నో ద పవర్ ఆఫ్ టంగ్. మాటలలో ఉన్న శక్తి ఏంటి, మాటల విషయంలో ఎలా విశ్వాసులుగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. కానీ ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని లేఖనంలో నుండి చూపు యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు మనకి 2 కళ్ళు ఇచ్చాడు. ఐజ్ ఆర్ విండోస్ టు ద సోల్ అంటారు. ప్రపంచాన్ని చూడడానికి దేవుడు మనకిచ్చిన 2 కళ్ళు. కొంచెం కంటి చూపు తగ్గుతుందనగానే ఆందోళన స్టార్ట్ అయిపోద్ది. సైట్ వచ్చిందేమో, ఒకవేళ కంటి చూపు లోపం వచ్చిందేమో ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, చెకప్ చేయించుకుంటాము, గ్లాసెస్ వేయించుకుంటూ ఉంటాం. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు క్యాటరాక్ట్ వచ్చినప్పుడు కూడా దాన్ని సర్జరీ చేయించుకొని రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సరిగ్గా కనబడకపోతే అమ్మో ఏదో మిస్ అయిపోతున్న ప్రపంచంలో అన్నీ స్పష్టంగా చూడాలని కంటి కోసము చాలా జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కంటి చూపు ద్వారా, అంటే వారు చూసిన వాటిని బట్టి వారి జీవితాలలో నష్టాన్ని పొందుకున్న కొంతమందిని గురించి మనం ధ్యానం చేసి, మన చూపు విషయంలో దేవుడు మన చూపుకు ఎట్టి శక్తినిచ్చాడో దాన్ని మనం గ్రహించుకున్నప్పుడు మన చూపు విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితంలో కొనసాగగలం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది తల్లి అయిన హవ్వ ఏదైనా తోటలో ఆమె ఉన్నప్పుడు స్త్రీలు చాలా త్వరగా శోధించబడతారండి. స్త్రీలు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం చాలా త్వరగా శోధించబడతాం, మనం చాలా త్వరగా మోసగించబడతాము కూడా. ఎందుకంటే వాక్యంలో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే ఆది తల్లి అయిన హవ్వను మనం గమనించినట్లయితే దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, యూ కెన్ జస్ట్ ఎంజాయ్, హ్యావ్ అ గుడ్ టైమ్ అని దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఒక షరతు పెడతారు. ఈ ఒక్క వృక్షాన్ని మాత్రము మీరు తినడానికి వీల్లేదు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు హవ్వ ఏం చేస్తుందంటే ఆదాం లేకుండా ఒక్కతే వెళ్తుంది. వెళ్ళినప్పుడు అపవాది హవ్వను శోధించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 6-7 వచనాలు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు. కన్నులకు అందమైనది, కళ్ళకి నచ్చిందంట. మైండ్లో ఏమో ఉంది, ఏమనంటే దేవుడు తినవద్దన్న వృక్షం జోలికి, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం దగ్గరికి నేను వెళ్ళకూడదు అని ఆమెకు తెలుసు. కానీ చూడడానికి అలాగా వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే భర్త లేకుండా ఒంటరిగా వెళ్ళింది. ఒకవేళ భర్త ఉన్నప్పుడు భర్తతో పాటు ఆమె వెళ్ళుంటే ఆదాము ఆమెను ఖచ్చితంగా వారించి ఉండేవాడు. అవ్వ ఎందుకమ్మా ఆశపడతావు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా నువ్వు చూడాల్సిన టేస్ట్లు చాలా ఉన్నాయి, ఇంకా మనం ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి ఈ గార్డెన్లో, ఈ ఏదైనా తోటలో, అంతగా శోధించబడకు అని ఆదాము ఆమెని వారించి ఉండేవాడేమో. విశ్వాస జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. వెన్ వీ మేక్ డెసిషన్స్ ఇండివిజువల్లీ, ఎవరిని సంప్రదించకుండా ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది ఎక్కువ మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు ఒక పని చేసేటప్పుడు 2 సార్లు మనం ఆలోచిస్తున్నామంటేనే అక్కడ తప్పటడుగు వేస్తున్నామని అర్థం చేసుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు వెనక్కి తిరిగి అటు ఇటు చూస్తూ ఉన్నామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సైన్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎవరు చూడకూడదు, ఎవరైనా చూస్తున్నారా అని జాగ్రత్త పడుతున్నామంటే అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనది కాదు అనడానికి ఒక సూచన అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఒంటరిగా ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం చేసే పని విషయంలో ధైర్యంగా, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా మన ధైర్యంగా నిర్భయంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే
పర్వాలేదన్నమాట. అంటే విశ్వాసంలో మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు. ఇక ఫెయిత్లో దిగజారిపోయి వెనుకకు జారిపోయిన వారికి తప్పు చేస్తున్న మనస్సాక్షి గద్దించదు, ఎందుకంటే కఠినం అయిపోతుంది హృదయము. మనస్సాక్షి కూడా కొన్నిసార్లు వారిని గద్దించే పరిస్థితులు ఉండవు. వాత వేయబడిన మనస్సాక్షిని వారు కలిగి ఉంటారు కాబట్టి వారి కేసు డిఫరెంట్. కానీ మనం దేవునిలో ఉన్నప్పుడు, మనం దేవుని మీద ఆధారపడుతూ సాగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు, 2 సార్లు ఆలోచిస్తున్నామంటే, అటు ఇటు చూస్తున్నామంటే, ఇది చేయొచ్చా లేదా అనే తలంపు వచ్చిందంటేనే మనం జాగ్రత్త పడవలసిన అంశం. ఇప్పుడు హవ్వను గురించి ఆలోచన చేస్తే ఆ వృక్షము అక్కడ ఉందని అర్థమైంది, దూరం నుండే కనబడుతుంది. అసలు వెళ్లకుండా ఉంటే చాలాసార్లు అపవాదం ఏమంటాడు తెలుసా? వెళ్ళు, ఏముంది, వెళ్తే ఏముంది, చేస్తే కదా తప్పు, వెళ్ళు, దట్స్ ఓకే. వెళ్ళింది. చూస్తే ఏమైంది? ముందే ఎలా భావన ప్రారంభమై ఉంటుందంటే, వెళ్ళు, తినద్దన్నాడు కానీ దేవుడు వెళ్ళొద్దన్నాడా? సరే వెళ్దాం, నాకున్న నిగ్రహ శక్తి ఏంటో నేను పరీక్షించుకుంటా. కొన్నిసార్లు కొంతమందిని అపవాదం ఎలా శోధిస్తాడంటే, నీకు కంట్రోల్ ఉందిగా, నువ్వు అంత వీకా, కంట్రోల్ లేనంత వ్యక్తివా, వెళ్ళు, ఏం పర్లా. సినిమా హాల్లో కూర్చొని మంచి మాత్రమే చూసి చెడు వాటన్నిటికీ ఏం చేయి, నిగ్రహం అవుతుందండి. అది మంచి మాత్రమే గ్రహించి చెడును విసర్జించే. డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? అపవాది హవ్వని ఏమని శోధించుంటాడంటే, వెళ్ళి, ఏం పర్లా, వెళ్ళడంలో తప్పు లేదు కదా, తినడంలో తప్పు. వెళ్ళిన తర్వాత చూసింది. మనకు అసలే కంటికి సెలక్షన్ ఎలా ఉండాలి? బాగుండాలి, కంటికి నచ్చాలి. కంటికి నచ్చాక పంటికి నచ్చాలి కదా. అయితే కంటికి నచ్చేసింది. ఏమని రాయబడిందంటే, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమునై ఉన్నదై ఉండుట చూచినప్పుడు, వెన్ షీ సా, చూచింది, చూడగానే ఏం కలిగిందంటే ఆశ కలిగింది. నేను తింటే, అంటే పతనము ఎలా ప్రారంభమైందంటే తినే అని ప్రారంభం అవ్వలేదు, కానీ వెళ్ళు, ఏముంది. వెళ్ళిన తర్వాత చూడు, బాగా చూడు. చూసిన తర్వాత ఒక దైవజనుడు ఏమంటాడంటే, అపవాదన అంటే, కొయ్యి, తినకు, జస్ట్ దేవుడు ముట్టుకోవద్దంటే ఏమనిపిస్తే శోధన, అదే ముట్టుకోవాలి కదండి. అదే ఏమో అందులో ఏముంటుందో. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి ఒకసారి వెళ్ళాం మేము సెలవులకి. అప్పుడు ఆ ఊర్లో అంత మంచి ప్యూర్ వాటర్ ఉండేవి కాదు, డ్రింకింగ్ వాటర్. సో నీళ్లు కాచి వడపోసి అప్పుడు ఇస్తూ ఉండేవారు తాగడానికి, హెల్త్ పాడవకుండా. ఒకసారి ఒక పెద్ద గిన్నెలో చాలా నీళ్లు బాయిల్ చేసి వేడిగా ఉన్నాయి, ఫ్యాన్ కింద పెట్టారు. నేను చిన్న పిల్లని. అప్పుడు మా డాడీ మమ్మీ స్ట్రిక్ట్గా చెప్పారు, ఏమనంటే అక్కడికి మాత్రం వెళ్ళొద్దు అని బాగా స్ట్రిక్ట్గా చెప్పారు. చెప్తే నాకేమనిపించింది ఏమో కానీ, అది వెళ్ళి ముట్టుకుంటే ఏదో వద్దంటున్నారంటే అందులో ఏదో ఉంది, అది ముట్టుకుంటే నాకు ఏదో వస్తుంది, నేను ఏదో మిస్ అయిపోతానేమో అన్న ఒక తప్పుడు అభిప్రాయంతో, చిన్న వయసేనండి, వెళ్ళాను, చేయి పెట్టేశాను, గట్టిగా ఏడ్చాను. ఇప్పటికి ఉంటుంది నా చేతి మీద ఆ చిన్న కాలిన ఆ స్పాట్. అది నాకు రిమైండ్ చేస్తూ ఉంటుంది, ఏమనంటే వద్దు అన్నప్పుడు చేస్తే ఇదే ప్రమాదం. జీవితకాలం గుర్తుపెట్టుకునే కొన్ని గిఫ్ట్లు పొందుకుంటూ ఉంటాం, కొన్ని మచ్చలు, కొన్ని గాయాలు, కొన్ని దెబ్బలు. దేవుడు వద్దు అని చెప్తే కావాలని ఉవ్విలూరుతూ ఉంటాం. తినద్దు అనగానే నోరు ఊరిపోతూ ఉంది అవ్వమ్మకి. అనిపించింది ఏమనంటే, ఒక్కసారి కోసుకొని చూద్దాం, అసలు పట్టుకుంటే ఎలా ఉంటుందో. ఇంకా తర్వాత ఏమనిపించి ఉంటుంది తెలుసా? వాసన చూడలే, పర్లేదు. ఏంటి వాసన? వాసన చూసాక ఇంకా ఐ మస్ట్ టేక్ ద ఫస్ట్ బైట్, కొరకాల్సిందే. ఇంకా కోసాక, వాసన చూశాక ఇంకా కొరక్కుండా ఉంటే నేను ఆమెకు అర్థం కాలేదు ఎంత మిస్ అయిపోయిందో. దేవుని మహిమను దూరం చేసుకున్నారు ఆదాము హవ్వలు. ఏదైనా తోటలో దేవుడిచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో నుండి వారు గెంటివేయబడ్డారు. దేవునితో ఉన్న సహవాసాన్ని వారు కోల్పోయారు. అంత మాత్రమే కాదు, 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులమని తెలుసుకొని. హవ్వమ్మని జీవితకాలంలో ఒక్కసారి తిట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? స్త్రీలు అయితే ఖచ్చితంగా తిట్టుకుంటారు అవ్వమ్మని కదండి. అమ్మా నువ్వు ఎంత పని చేసావమ్మా, మాకు స్త్రీలకి ఇంత బాధ కలగడానికి నువ్వే కదా కారణం. నువ్వు చేసిన ఆ పొరపాటు వలన ఈరోజు మానవ జాతి అంతా కూడా
స్త్రీ జాతి అంతా కూడా ఎంత కష్టాన్ని, ఎంత బాధను అనుభవిస్తూ ఉంది. ఆనాడు దేవుని మహిమను పోగొట్టుకోవడానికి, దేవుడిచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకోవడానికి ఏమి కారణమైందంటే చూపే. వాట్ am I trying to say? ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెక్టే. చూపు విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవాది దేవుడు సీనాయి పర్వతం పైన మోషేకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనం చదివితే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇల్లు మీద ఆశ ఎప్పుడు కలుగుతుంది? పక్కవారి ఇంటి మీద ఆశ ఎప్పుడు కలుగుతుంది? చూసినప్పుడా, చూడనప్పుడా? చూసినప్పుడే గృహప్రవేశానికి పిలుస్తారు. ఎందుకు? వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళాలని. ఇంకా చూసిన దగ్గర నుండి మంట స్టార్ట్ అవుతుంది. ఏం మంట? మాకు లేదు, వాళ్ళకి ఎంత బాగున్నాయి ఇంటీరియర్స్, ఎంత బాగా కట్టేసుకున్నారు, ఎంత చక్కగా. చూడడం వల్లే కదండి కొన్నిసార్లు. ఎలా చూడాలో అలా చూడలేకపోవడం వల్ల, చూసి వారిని ఆశీర్వదించి వారి ఆనందంలో మనం కూడా సంతోషించి, దేవా వీరిని ఆశీర్వదించావు, నీకు స్తోత్రాలని వారిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన దీవెన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వస్తే సరిపోద్ది. కానీ వేరే రకంగా చూస్తామే, అక్కడే పొరపాటు. హవ్వ ఆ వృక్ష ఫలాన్ని చూచినప్పుడు ఇది తినకూడని ఫలము అన్న దృష్టితో చూసి, ఇఫ్ షీ హ్యాడ్ జస్ట్ వాక్డ్ అవే ఫ్రమ్ దట్ ట్రీ, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో గుడ్. చూసి ఇది తినకూడదు అన్నాడు కదా దేవుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా దీని వైపు కూడా నేను చూడకూడదు అని నడుచుకొని వెళ్ళిపోయింటే చాలా బాగుండేదండి. కానీ ఏ దృష్టితో చూడకూడదో ఆ దృష్టితోనే చూసింది. చూసిన తర్వాత రుచి చూసింది. ఆ తర్వాత దేవునికి అవిధేయంగా ప్రవర్తించి పాపాన్ని హవ్వ కూడగట్టుకున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నెక్స్ట్ చూడండి 17వ వచనంలో, నీ పొరుగువాని భార్యనైనను. కొంతమంది పెళ్ళైపోయాక డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఏం డిసాటిస్ఫాక్షన్? ఇంకొంచెం మంచి అమ్మాయి దొరికేదేమో, ఇంకొంచెం మంచి అబ్బాయి వాళ్ళకి దొరికినట్టు నాకు దొరికితే ఎంత బాగుండు. నీకు ఎవరిచ్చారో వారిని బట్టి దేవుని స్తుతించు. సెలబ్రేట్ యువర్ లైఫ్ విత్ ద పార్ట్నర్, విత్ ద స్పౌస్ గాడ్ గేవ్ యూ. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో, దేవుడు నీకు ఇచ్చిన భార్యతో, నీకిచ్చిన జీవితాన్ని కృతజ్ఞతాపూర్వకంగా సంతోషంగా బ్రతికి. ఎందుకంటే నీకు రైట్ ఫిట్ ఎవరో వాళ్ళనే ఇచ్చాడు దేవుడు. బహుశా నీకు ఇంకొకరిని ఇస్తే వాళ్ళను భరించలేవేమో, నీకు పైకి ఒకలా కనబడినా ఏమో మనకు తెలియదు. మనుషుల యొక్క లోటుపాట్లు లోతులు ఏంటో మనకి. బహుశా నిన్ను నీ భర్త కాబట్టి భరిస్తున్నాడేమో, ఇంకొకళ్ళు అయితే భరించకపోదురేమో. చాలాసార్లు మనం అనుకుంటే నేను చాలా పర్ఫెక్ట్, నా లైఫ్ పార్ట్నర్ నేను కాబట్టి భరిస్తున్నానండి. భర్తలు అంటారు కొంతమంది, నిన్ను నేను కాబట్టి కట్టుకున్నా. భార్యలు అంటారు, మా ఆయన గారు నేను కాబట్టి భరిస్తున్నాను, ఇంకొక ఆమె ఏంటో ఎప్పుడో వెళ్ళిపోయేది. నిన్ను కూడా చాలాసార్లు భరిస్తున్నాను, నీకు అర్థం అవట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం ఎదుటి వారిలోనే పొరపాట్లు ఉన్నాయి, మనమే ఏదో సర్దుబాటు చేసేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఎవరు సరి అయిన భాగస్వామో ఆయన నిర్ణయించి ఇచ్చాడు. పొరుగువారి భార్యలను చూసి, పొరుగువారి భర్తలను చూసి అలా ఆశించడానికి వీలు లేదు, అది పాపము, దేవుడు వద్దు అన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే, నీ పొరుగువాని దాసునైనను అతని దాసినైనను. వాళ్ళ దాసుడు ఎంత బాగా పనిచేస్తున్నాడండి. మా దాసుడు ఉంటాడు, టైంకే రాడు, నేను అప్పగించిన పని సగమే చేస్తాడు. పొరుగువాని దాసినైనా ఆశించకూడదు. ఆ తర్వాత చూడండి, పొరుగువాని అతని ఎద్దునైనా గాడిదనైనా. దేవునికి స్తోత్రం, ఈ రోజుల్లో ఎద్దులు లేవు, గాడిదలు లేవు, కానీ బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇంతకుముందు ఇంటి బయట ఏం కట్టేవాళ్ళంటే ఎద్దులు గాడిదలు. వాళ్ళు ఇల్లు దాటి వెళ్ళినప్పుడల్లా, అబ్బాయి ఎంత బాగున్నాయి ఎద్దులు, ఎంత బాగున్నాయి గాడిదలు, ఇంత పశు సంపద ఉందా అని అసూయపడేవారేమో ఎదుటివారి సంపదను చూసి. ఈ రోజుల్లో అబ్బో ఏం కార్ అండి, ఏం బ్రాండ్ అండి, ఏం బైక్ అండి, తల మెరిసిపోతుందండి అని కొన్నిసార్లు పొరుగువారి కలిగిన వాటిని బట్టి అంటూ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు చాలా అద్భుతంగా హీ సమ్మరైజ్డ్ ఇట్ ఇన్ వన్ వర్డ్. ఏమనుందంటే, నీ పొరుగు వాని దగు దేనినైనా స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇదని కాదు, అదని కాదు, చిన్నవని కాదు, పెద్దవని, ఏది ఆశించదు. అంటే బాటమ్ లైన్ ఏంటంటే, పొరుగువాన్ని కొంచెం అలా చూస్తే చాలు, ఇంకా పెద్దగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవాల్సినంత అవసరము, వాళ్ళ బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారు.
మన బ్రతికేదో మనం చక్కగా బ్రతికితే యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు సంబడి ఎల్సెస్ లైఫ్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దమ్. లేనిపోనివన్నీ ఎదుటి వారిని చూస్తూ గమనిస్తూ వారికి అది ఉంది నాకు ఇది లేదు అనే భావన. ఎదుటి వారిని కొన్నిసార్లు చూడడం వల్ల మనకి ఎన్ని నష్టాలంటే, వారి దగ్గర లేనిది మన దగ్గర ఉంటే కొన్నిసార్లు గర్వం వస్తుందండి. నన్ను దేవుడు ఇట్లా దీవించాడు కదా అనే అతిశయం, అది పాపమే. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒకవేళ వారి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే ఆ డే అంతా స్పాయిల్ అయిపోతుంది. అయ్యయ్యో నా జీవితంలో ఇంకా నేను పొందుకోలేదే అనే బాధ. అందుకని పొరుగు వానిది అంటే పక్కోళ్ళు, మనం కాకుండా ప్రక్క వారిది ఏది కూడా ఆశించకూడదు అని దేవాతి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ. అయితే మన కన్నులు పొరుగు వారి మీద ఉండకూడదు. పొరుగు వారిది ఆశించే విధానంలో మనం ఇతరులను చూడకూడదు అనే మాట ఉంది. కానీ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరి దృష్టి మన మీద ఉండాలి అని మనం కోరుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద. పొరుగువారి దృష్టి పడకూడదని ఇంటి ముందు కొంతమంది కొన్ని పటాలు తగిలించుకుంటూ ఉంటారండి. నాలుగు బయట పెట్టుకొని ఉన్న ఒక చూసారా, కొన్ని పిచ్చిగా ఉంటాయిలేండి బొమ్మలు. అలా ప్రయాణాలు చేసి వెళ్తూ ఉంటే ఆ బొమ్మ చూసి భయం వేసి ఇల్లే చూడరు. అంటే వాళ్ళు తగిలించుకోవడంలో గల వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే చెడు దృష్టితో చూస్తే వాళ్ళకి ఏదో నష్టం కలుగుతుందనే ఒక అభిప్రాయం. దేవుని బిడ్డలుగా మనం వేటికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకి ఏ కీడు కలగదు. కృపాక్షేమములే మన వెంట వస్తాయి మన జీవిత కాలం అంతా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద, దేవుని కన్నులు మన మీద ఉండేలాగా మనం జీవించాలి. దాని కొరకు మనం ఆశపడాలి, దాని కొరకు మనం తాపత్రయపడాలి. దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి, తన కన్నులను గురించి 141వ కీర్తన 8వ వచనం. 141వ కీర్తన 8వ వచనం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. యెహోవా నా ప్రభు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే మై ఐస్ ఆర్ ఆన్ యూ లార్డ్. నా కన్నులు ఎటున్నాయ్యా? నా కన్నులు నీ తట్టు. దావీద్ గారు ఇంకా చూడడానికి మీకు ఏమీ దొరకలేదా? వేరే సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేవా? ఈ రోజుల్లో చూడాలంటే జీవితకాలానికి సరిపడనంత సరుకుందండి చూడడానికి. వ్యక్తిగతంగా వెళ్ళి చూడడానికి, ఇంక ఇంటర్నెట్లో అయితే ఇంట్లోనే కూర్చొని అన్ని దేశాలు తిరిగేచ్చు. అవునా కదా? ఏ దేశం కావాలంటే ఆ దేశాన్ని ఇక్కడే కూర్చొని టికెట్ లేకుండా ఫ్రీగా అన్నీ చూసేయచ్చు. దావీదు గారు చూడడానికి మీకు ఏమీ దొరకలేదా? దావీదు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, తన కన్నులతో ఏమైనా చూడగలడు. కానీ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా కన్నులు నీ మీద ఉన్నాయ్యా. లార్డ్ మై ఐస్ ఆర్ ఆన్ యూ. ఆది తల్లి ఏది చూడకూడదో అది చూసింది, నష్టాన్ని కొని తెచ్చుకుంది. రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నీ కన్నులెత్తి చూడు అని చెప్పాడండి. దేవుడు ఏది వద్దన్నాడో అది చూడకూడదు. దేవుడు ఎప్పుడు చూడమంటే అప్పుడు ఏం చేయాలండి? మన పరిస్థితి ఏంటంటే దేవుడు ఏం ఆగండి దేవా ప్లీజ్. దేవుణ్ణి మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే వెయిటింగ్ లిస్ట్లో పెడతాం. చూసారంటే టికెట్లు బుక్ చేస్తాం కదా, వెయిటింగ్ లిస్ట్లో పెడతారు మనల్ని. ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మనకి టికెట్ కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ వి కైండ్ ఆఫ్ పుట్ గాడ్ థింగ్స్ ఆన్ వెయిట్. దైవికమైన విషయాలు, దేవుని గురించిన విషయాలు వెయిటింగ్లో పెట్టేస్తూ ఉంటాం. మళ్ళీ చూద్దాంలే. ఇప్పుడు అర్జెంట్ ఏంటంటే ఇంకేదో పని అన్ఇంపార్టెంట్ థింగ్స్ అర్జెంట్ థింగ్స్గా చేసుకుంటూ ఇంపార్టెంట్ థింగ్స్నేమో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, వాయిదాలు వేస్తూ ఉంటాం, వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తూ ఉంటాం. అబ్రహాంతో దేవుడు అన్న మాట, అబ్రహాంతో నీవు కన్నులెత్తి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 14-15 వచనాలు. పోయిన తర్వాత
యెహోవా యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి నీవున్న చోటి నుండి ఉత్తరపు తట్టు ఉత్తరము తట్టు దక్షిణము తట్టు తూర్పు తట్టు పడమర తట్టును తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రాహాముతో అన్ని దిక్కులు చూసాడు. దేవుడు చెప్పినప్పుడు చూశాడండి. అన్నీ చూసిన తర్వాత దేవుడు అబ్రాహాముకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇవన్నీ నీకు నేను, నీ స్వంతం నేను. ఇది అబ్రహాముకు దేవుడు ఎప్పుడు చెప్పారంటే, లోతు ఫస్ట్ చాయిస్ చేసుకొని సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఒక 2 వస్తువులు ఉన్నాయనుకోండి కళ్ళ ముందు, మనతో ఉన్నవారు ఫస్ట్ సెలెక్షన్ చేసుకున్నారంటే వాళ్ళు బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారా, వర్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారా? 2 ఉన్నాయంటే వాటిలో ఎంపిక చేసుకోవడానికి అవకాశం వస్తే మనం కోరుకునేది ఏంటంటే, ముందు నేను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే క్వాలిటీ, కలర్, లుక్, ఫీల్ అన్నీ బాగా చూసి ఏది మంచిదనేది పరిశీలించి మనం ఎంపిక చేసుకోవచ్చని. అబ్రాహాము జీవితంలో లోతుకు మొదటి నిర్ణయం ఇచ్చేశాడు. మొదటి ఎంపిక నువ్వు చేసుకో లోతు, పర్వాలేదు. ఎందుకంటే నేను చేసుకునే ఎంపికను బట్టి కాదు, దేవుడు నా కొరకు ఎంపిక చేయాలని, దేవుడు నా కొరకు ఎంపిక చేస్తాడనే విశ్వాసం నాకు ఉంది. సో ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ ఎనీథింగ్. ఏదో పొందుకోవాలనే తాపత్రయం, నాకు చాలాసార్లు తాపత్రయం ఉంటుందండి. మనకి దేనికోసం తాపత్రయం తెలుసా? త్వరగా అది రావాలి, ఇది రావాలి, అది కావాలి, ఇది తాపత్రయం. కానీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, లార్డ్, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ ఎనీ ఎర్త్లీ పొసెషన్, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్, బట్ ఐఎమ్ ఓన్లీ డెస్పరేట్ ఫర్ యూ. నేను ఈ లోక సంబంధంగా దేని కొరకు తాపత్రయం లేదయ్యా. వచ్చినప్పుడు వస్తుంది, నువ్వు ఇస్తావు. నాకు ఏ సమయానికి ఏం అవసరమో నువ్వు ఇస్తావు. కానీ నా తాపత్రయం ఒకటే, నీ కొరకు నేను తాపత్రయపడతా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్న, తృష్ణ కొనుచున్నది. అలా మనం చెప్పగలమా? అబ్రహాం ఆ స్పిరిచువల్ స్టేట్లో ఉన్నాడండి, అట్టి ఆత్మీయ స్థాయిలో ఉన్నాడు. లోతు దగ్గరకు వస్తే అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఎంపిక చేసుకో లోతు, నీకేది నచ్చిందో నువ్వు తీసుకో అయ్యా. అదొకవేళ బెస్ట్గా కనబడినా దట్స్ ఓకే. నేను ఒకవేళ ఎందుకు పనికిరాని స్థలానికి నేను వెళ్ళినా, నువ్వు ఒక దిక్కు వెళ్తే నేను ఇంకొక దిక్కు వెళ్దాం అనుకున్నాం కదా, నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. ఐ నో దట్ గాడ్ విల్ బీ విత్ మీ అండ్ హీ విల్ బ్లెస్ మీ వెన్ ఐ యామ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ హిస్ విల్. ఆయన చిత్త కేంద్రంలో నేను ఉంటే, నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. ఇప్పుడు లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో. చూడండి 14వ వచనంలో, లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత, అబ్రాహాముకు లేకపోయిన ఫీలింగ్ వెనకున్న వాళ్ళకైనా ఉండుంటుంది. అయ్యగారు ఏంటి ఇంత దాతృత్వమా, ఇంత జనరస్ పర్సనా, ఇంత విశాలమైన హృదయమా? ఆయన పెద్దోడు, ఆయన నేను ఇటు వెళ్తాను లోతు నువ్వు అటు వెళ్ళు అని చెప్పచ్చుగా. అంత విశాలమైన మనసుతో మొదటి ఎంపిక. కొన్నిసార్లు చూడండి, ఒకళ్ళు విశాలంగా ఉంటే మిగతా వెనకాల వాళ్ళందరూ ఎలా ఉంటారంటే స్వార్థంగా ఉంటారు. ఆ ముందు వెళ్తున్న వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే వెనక పట్టుకొని లాగుతా, ఎందుకు ఇచ్చావు ఇచ్చేస్తారు. ఒకళ్ళు చేసేస్తారు దేవుని కొరకు ఏదైనా కార్యం. వెనకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, నాగింగ్ అనమాట. అబ్రహాము లోతుకు మొదటి ఎంపిక ఇచ్చిన తర్వాత లోతు వెళ్ళిపోయాడంట. ఇప్పుడు కనీసం అబ్రహాం వెనకాల ఉన్న వాళ్ళైనా గుసగుసలైనా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి అయ్యగారు ఇలా చేశారు, ఏంటి మన యజమానుడు ఇలా చేశాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటంటే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కు నువ్వు కన్నులెత్తి చూడయ్యా. దేవుడు కన్నులెత్తి చూడమన్నప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూస్తే, నీవు చూచిన ఈ ప్రదేశం అంతా నీకు నీ సంతానానికి నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా దేవుడు అబ్రహామును కన్నులెత్తి చూడమని చెప్పారు. చూడండి, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలా అవునని చెప్పెను. బయటకు పిలిచాడు దేవుడు అబ్రహామును. ఆకాశం వైపు తేరి చూడు అబ్రహాము, ఫోకస్, గేజ్, తొందరపడద్దు. ఆకాశాన్ని ఒక్కసారి, ఆకాశాన్ని అంతా చూడడానికి 2 కళ్ళు సరిపోవండి.
బికాస్ ద ఫర్మమెంట్ ఇస్ సో వ్యాస్ట్. ఆకాశ వైశాల్యం అంత గొప్పగా ఉంటుంది. దేవుడు అబ్రహాంతో తేరి చూడు, ఎందుకంటే నీకు ఒక మాట చెప్పబోతున్నా. ఆ మాట నేను చెప్పాలంటే ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. దేవుని వాగ్దానాలు మనం పొందాలంటే దేవుని మీద ఆశ పెట్టుకొని వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్రామిస్ చాలా ప్రాముఖ్యం. తొందరపాటు పనికిరాదండి. దేవుని కార్యాలు చూడాలంటే, దేవుడు మనలో మన ద్వారా పనిచేయాలంటే కొన్నిసార్లు దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తా, నీ సమయం వచ్చే వరకు ఐ విల్ బీ స్టిల్, నేను ఊరక నిల్చుండి చూస్తానయ్యా, నువ్వు చేయి, తొందర పెట్టను నేను. కొన్నిసార్లు దేవుడిని తొందర పెట్టేస్తా ఉంటాం మనం. తొందరగా చేయనాయన. కొంతమందికి దేవుడికి డెడ్ లైన్ ఇస్తారు తెలుసా, మార్చి 31వ తారీఖున. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనకి చెప్తా ఉంటారు కదా, ఈ సంవత్సరం ఈ తారీఖు కల్లా మీరు ఐటీ రిటర్న్స్ మీరు ట్యాక్సులు కట్టాలని, కానీ తొందరపడతా ఉండే, ఎందుకంటే టైం దాటిపోయిందంటే ఫైన్ కట్టాలని. దేవునికి కొన్నిసార్లు మన డెడ్ లైన్స్ ఇచ్చేస్తాడు. చేస్తే చేయనాయన ఈ టైం లోపల. దేవుడు అంట, నీ క్లాక్ని బట్టి నేను ఆపరేట్ అవ్వను, నా క్లాక్ ప్రకారం నువ్వు నీ జీవితాన్ని మనసును నువ్వు ట్యూన్ చేసుకో అంతే. ఐ విల్ నాట్ హరీ బేస్డ్ ఆన్ యువర్ హేస్టీనెస్. నీ తొందరపాటు వల్ల నేను తొందరపడే దేవుడిని కాదు. అబ్రహాముకు దేవుడు చెప్తున్న మాట, కన్నులెత్తి తేరి చూడు ఆకాశ నక్షత్రాలను అన్న తర్వాత నీ సంతానము అలా అవునని ఒక్కడు లేడండి అప్పటికి.